మన మొహానికి ఎన్నడూ తొందరగా లేచింది లేదు. తొందరగా లేచి చూస్తే అర్థమవుతుంది ఊరు ఇంత అందంగా ఉందా అని చెప్పేసి. ఇప్పుడైతే తెల్లవారిపోయింది. ఇంకా నా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. అదేనండోయ్ ఈ మధ్యలో నేను తొందరగా ఎందుకు లేస్తున్నానో తెలుసా? వాకింగ్ చేస్తున్నా ఈ మధ్య కాలంలోనే మొదలుపెట్టిన. ఇన్ని రోజులకు మన జ్ఞానోదయం అయింది వాకింగ్ చేయాలని. అది ఒక ఆంటీ పుణ్యాన ఇంకా ఆమె తోడుగుందని చెప్పేసి ఇంకా ఆమెతో లేచి వాకింగ్‌కి వెళ్తున్నా అన్నట్టు. ఇంకా వాకింగ్‌కెళ్ళేసి వచ్చి ఇంకా రొటీన్ మన పనులు బోలు తోమడం, ఇల్లు నూకడం, వాకిలి నూకేసి ఇంకా వాకిట్లో నీళ్ళైతే చల్లి ముగ్గైతే పెడుతున్నా. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకేంది మన ముగ్గైతే బాగుందా? నచ్చిందా? ఇంకా అట్లాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే పండగ కూడా ఉందండి. ఇంకా అన్ని పనులు చేశాక ఇంకా బావి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం అయితే కరివేపాకు తెంపుకొచ్చినాం. కరివేపాకు కోసం ఏం బావి కాడికి వెళ్ళలేదండి. పొలానికి నీళ్ళు పెడదామని వెళ్ళినాం. ఇంకా తీసుకొచ్చిన. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత అయితే గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినండి. ఈ శారీ ఎట్లుందో కామెంట్ చేయండి. ఎప్పటిదో పాత శారీ అండి, కానీ ఇంకా కొత్తగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కట్టలేదు కాబట్టి. మా ఊరు ఎల్లమ్మ తల్లి గుడి అండి ఇది.